లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ తో స్నేహం చేసినందుకు దేశ ప్రజలను క్షమాపణ కోరారు నార్వే యువరాణి మెట్టే మరిట్. వాళ్ళిద్దరి మధ్య 3 ఏళ్ల పాటు సంభాషణలు జరిగినట్లు వెల్లడైంది. రాజు రాణితో పాటు రాజకుటుంబానికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి తెచ్చినందుకు కూడా నేను క్షమాపణ చెబుతున్నాను అని ఆమె ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎప్స్టీన్ తో స్నేహం గురించి స్పందించాలని కొన్నాళ్లుగా ఆమెపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికన్ న్యాయ విభాగం ఇటీవల విడుదల చేసిన ఫైళ్లలో భాగంగా 2011-14 మధ్య కాలంలో నార్వే యువరాణి ఎప్స్టీన్ ప్రమేయం ఉన్న వందల సంఖ్యలో ఈమెయిల్ వెలుగులోకొచ్చాయి. అందులో కొన్నింటిలో ఎప్స్టీన్ ను నేరుగా కలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా ఉంది. ఫ్లోరిడాలోని ఎప్స్టీన్ ఫార్మ్ బీచ్ హౌస్ లో ఆమె 4 రోజులు గడిపారు. ఆ సమయంలో ఎప్స్టీన్ ఇంట్లో లేరని బహిర్గతమైన ఈమెయిల్స్ వెల్లడించాయి. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలలో వారి మధ్య సాగిన స్నేహాన్ని చూసి నార్వే ప్రజలు నిర్ఘాంతపోయారు. ఎప్స్టీన్ 2008లో జైలు శిక్ష అనుభవించిన విషయం ఆమెకు అప్పటికే తెలుసని మెయిల్ ద్వారా అర్థమవుతోంది. గత ఈమెయిల్ తర్వాత నీ గురించి గూగుల్లో వెతికాను, చేసిన పని మంచిది కాదని ఒప్పుకో అని ఆమె 2011 అక్టోబర్లో రాసి ఉన్న మెయిల్లో ఉంది. యువరాణి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తాను చింతిస్తున్నట్లు చెప్పడంతో పాటు తనది సరైన నిర్ణయం కాదు అని అందులో చెప్పారు. ఆమెకు ఎప్స్టీన్ ఎంత బాగా తెలుసన్న దాని గురించి మరిన్ని వివరాలు అందించాలని ప్యాలెస్ పై ఒత్తిడి పెరుగుతోంది. అతను ఎలాంటి వాడో ముందుగానే గ్రహించలేకపోయినందుకు యువరాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారని ప్యాలెస్ శుక్రవారం నాటి ప్రకటనలో తెలిపింది. ఆమె దీనిపై మరింత వివరణ ఇవ్వాలని అనుకున్నారు. అయితే తాను ప్రస్తుతం చాలా విచారంలో ఉన్నానని, బయటపడటానికి సమయం ఇవ్వాలని కోరారు. మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపరిచినందుకు ముఖ్యంగా నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఎప్స్టీన్ కు నాకు మధ్య నడిచిన సందేశాలలోని కొంత భాగంలో ప్రస్తావించినట్లుగా ఉండాలనుకునే వ్యక్తిని కాదు నేను అని ఆమె చెప్పారు. మెట్టే మరిట్ 2001లో నార్వే యువరాజు హకోను పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి జరిగే నాటికే ఆమెకు మరియస్ బోర్గ్ హొయిబే అనే 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మరియస్ బోర్గ్ కు ఇప్పుడు 29 ఏళ్లు. ఫిబ్రవరి 4న ప్రారంభమైన హై ప్రొఫైల్ కేసు విచారణలో ఆయనపై 38 అభియోగాలున్నాయి. అందులో 4 అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిని ఆయన తిరస్కరిస్తున్నారు. ఆయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కాకున్నప్పటికీ, ప్రజా జీవితంలో లేనప్పటికీ అతను సవితి తండ్రి యువరాజు హకోన్ ఇంట్లో ప్రిన్సెస్ ఇంగ్రిడ్ అలెగ్జాండర్, ప్రిన్స్ స్వెర్రే మాగ్నస్ తో కలిసి పెరిగారు. కొడుకు మీద కోర్టు విచారణ గురించి ప్రిన్సెస్ మెట్టే మరిట్ ఏమీ మాట్లాడలేదు. అయితే ప్రిన్స్ హకోన్ మాట్లాడుతూ తన ఇంట్లో చాలా జరుగుతోందని, కొన్నాళ్లుగా తన వాళ్లను జాగ్రత్తగా చూసుకోవటం తనకు చాలా ముఖ్యమైన అంశంగా మారిందని చెప్పారు. మారియస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతనికి మేము మద్దతిస్తాం. అలాగే మిగతా పిల్లల్ని కూడా చూసుకోవాలి. వాళ్లకు కూడా మా సంరక్షణ కావాలి. యువరాణిని కూడా నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆయన చెప్పారు. మెట్టే మరిట్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. ఆమెకు పల్మనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధి ఉంది. ఊపిరితిత్తుల మార్పిడి రోగుల జాబితాలో ఆమెను చేర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారియస్ బోర్గ్ బుధవారం కోర్టులో సాక్ష్యం చెప్పే సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. తనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి పత్రికలు తనను చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓస్లో జిల్లా కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్న కేసులో అతను దోషిగా తేలితే కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి 2 రోజుల ముందు కత్తితో దాడి చేయడం, నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారన్న అనుమానంతో ఆయన 4వసారి అరెస్టు చేశారు. 22 ఏళ్ల ప్రిన్సెస్ అలెగ్జాండ్రా కూడా పత్రికలను విమర్శించారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రభుత్వ ప్రసార సంస్థలు ఎన్ఆర్కే, అప్టెన్ పోస్టెన్, వీజీ వెబ్సైట్ల ద్వారా బహిర్గతమైన సుదీర్ఘ వ్యాఖ్యలలో ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు అని యువరాణి ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాశారు. తాను ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదని చెబుతూనే, మారియస్ అమ్మా నాన్న మాగ్నస్ అనే కాదు, ఎవరి మీద వ్యక్తిగత దాడి సరికాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. నా మనసు సరిగ్గా లేదు, అందుకే నేను ఈ పోస్టు రాస్తున్నాను అని ఆమె ఆ పోస్టులో రాశారు.